పరువు హత్య అంటే ఇది వీడు నమ్మక ద్రోహం చేశాడు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చింది. అండ్ వీళ్ళు కూడా హత్య చేయడం తప్పు. నెక్స్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు. ఈ ఇలాకాలో మీరు కనబడకండి, ప్రాణం తీస్తా అని వాడిని బెదిరించి పంపొచ్చు వీళ్ళన్న. అదే చేశాడు కూడా. కానీ అవతల ఉన్న కృష్ణ ఏం చేశాడంటే, ఏంది ఇట్లా వార్నింగ్ ఇస్తావా, ఉండు నీకు ఎలా ఉంటుందో నేను చూపిస్తా అని బైక్ మీద ఎక్కించుకొని అక్కడక్కడే తిరగడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళడం, వాడికి కనబడేలాగా వెళ్ళడం, పోక్ చేయడం స్టార్ట్ చేశాడు. సో 2 months 6 monthsగా ఆ పగ అలాగే పెంచుకొని 2 నెలల నుంచి వీడిని చంపేయాలనుకున్నాడు. మహేష్ అనే బైరు మహేష్ అనే ఆయన వీళ్ళకి సెటిల్మెంట్ దందాలు చేసే అతను. ఆ పిల్లోడికి సెటిల్మెంట్ ఉంది రారా అంటే వచ్చాడు నమ్మేసి. వాడు ఎట్లా సెటిల్మెంట్ ఓడే కాబట్టి కోట్ల నవీన్ కూడా అమ్ముడు పోయాడు. పిలిచిన తర్వాత వాడిని చంపేశారు. చంపి ఈ కోట్ల నవీన్ పగేలా తీర్చుకోవాలనుకున్నాడు. అంటే ఫస్ట్ నాయనమ్మ దగ్గర తీసుకొచ్చాడు. నాయనమ్మ చూసినావా వేసేసిన నవీన్ని అని చూపించాడు. చూడు నన్ను అట్లా అన్నావు కదా, ఏరా మొగడువేనా నువ్వు, ఒక అన్నవేనా, నీకు సిగ్గుందా అని నన్ను అన్నావు కదా, చూడు అన్ని వేసుకొని తీసుకొచ్చాడు నా చెల్లిని ఎత్తుకెళ్ళినోడిని. నెక్స్ట్ ఎవరే అని చెప్పేసి అపోనెంట్ గాడు ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళి కూడా చూడురా నేను ఇన్ని వేసి తీసుకొచ్చిన, ఇప్పుడు అంటావా నన్ను అని అందరికీ చూపించుకున్న తర్వాత వీడి ఘనకార్యాన్ని, ఈ శవం ఇంకా బరువు అయిపోయింది వాడి టాస్క్ కంప్లీటెడ్ చూపించేసుకున్నాడు. ఎడబడేయాలో అర్థం కాక ఆడ ఈడ చూసి ఆ మూసి కట్ట మీద పడేసి వచ్చాడు. అలా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు భార్గవి ఓవరాల్గా ఒంటరిదైంది. నమ్ముకున్న వచ్చినోడు చనిపోయాడు, ఇంటికా వెళ్ళలేదు, వాళ్ళని కాదనుకొని వచ్చింది. సో తను కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఆత్మహత్య చేసుకుంటారు. బట్ తను పోరాడాలనుకుంది. ఏ విధంగా, అబ్బాయికి ఒక క్యాస్ట్ అనేది ఉంది, ఆ క్యాస్ట్ ఆధారంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంది ఈ కేసుని. చంపిన వీళ్ళు 6 సంబంధం లేదు, అసలు వీళ్ళందరినీ రెచ్చగొట్టిందే మా బామ్మ, ఆవిడకి రెచ్చగొట్టుడు గుణమే ఉంటుంది అని చెప్పి ఆవిడ్ని తెచ్చింది.